మన డేని మనం పాజిటివ్గా ఆరంభించండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. శివరాత్రి వస్తుంది కదండి. మన రోజువారీ జీవితంలో దేవుడి ముందు దీపం పెట్టి బయటికి వెళ్తే ఒక పాజిటివ్ ఎనర్జీతో, అలాగే మన మనస్సు మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది నన్ను అడిగారండి, మా ఇంట్లో శివలింగం చూసి ఇంట్లో శివలింగం ఉండొచ్చా అని. చాలామంది ప్రవచనకర్తలు కూడా ఇంట్లో శివలింగం ఉండొచ్చు అని చెప్పారండి. ఏమీ కాదన్నారు. పూజ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేశానండి. పెరుగు ఎక్కువగా మిగిలినప్పుడు మనం ఈ పొంగడాలు చేసుకోవచ్చండి. ఈ పొంగడాల వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి తప్పకుండా చూడండి. అలాగే ఆనపకాయ కర్రీ చేస్తున్నానండి. దీన్నే కొంతమంది సొరకాయ కూడా అంటారండి. చలికాలంలో ఆనపకాయ కూర తింటే జలుబు చేస్తుందని అంటారండి. కానీ ఈ విధంగా వండుకొని తినండి, చాలా బాగుంటుంది. ఆనపకాయ కూరలోనే కారం తక్కువ, మిరియాల పొడి ఎక్కువ వేసుకొని కొంచెం పాలు పోసుకొని ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మన పనిని మనం బోరుగా ఫీల్ అవ్వకూడదండి. నేను మంచి హోమ్ మేకర్ని అని మనకి మనం చెప్పుకోవాలండి. ఇంట్లో అందరికీ హెల్తీ ఫుడ్ పెడుతున్నాను, ఇల్లు క్లీన్గా ఉంచుకుంటున్నాను, నా ఫ్యామిలీని నేను చక్కగా చూసుకుంటున్నాను అని మనకి మనమే ఒక మంచి భావన, మంచి అభిప్రాయం కలిగి ఉండాలండి. మిల్లెట్స్ మన ఫుడ్లో ఒక భాగంగా చేసుకోవాలండి. వారంలో 2-3 రోజులు మిల్లెట్స్ తినే విధంగా చూసుకోవాలి. మన జీవితంలో పని అనేది రిపీట్ అవుతూనే ఉంటుందండి. అలాగే రేపటి రోజు కూడా ముందే ప్రిపరేషన్ చేసుకుంటే పని అనేది ఒక క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్తే సరదాగా సాగుతుందండి. మనకి అలసట అనేది ఉండదు. పని అనేది ఒక సర్కిల్ లాంటిదండి. అది రోజు ఉంటుంది. తిన్నామా, పండుకున్నామా, అదే రొటీన్ పని కాకుండా మనకి నచ్చిన పాటలు, ఏదైనా నచ్చిన వంటలు, ఏదైనా నచ్చిన ప్రోగ్రాం చూసుకుంటూ మన పనులను ఎక్కడ ఆపకుండా కూడా చేసుకోవచ్చు. నేను వంటగదిలో పనులు చేసుకునేటప్పుడు లలితా సహస్రనామం లేదా దేవుడు భక్తి పాటలు వస్తాయి కదండి టీవీలో, అవి పెట్టుకుంటాను. లలితా సహస్రనామం రోజు చదవకపోయినా రోజు వింటే కూడా చాలా మంచిది అంటారు కదండి. ఆ సహస్రనామాలు వింటూ నేను నా ఇంట్లో పనులు చేసుకుంటానండి. మన వాళ్ళందరూ బయటికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అలాగే ఉండిపోతాయండి సింక్లో. అవి అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మన వంటగది సింకు కూడా క్లీన్గా ఉంటుంది. గిన్నెలన్నీ కడగటం పూర్తయిన తర్వాత ఇప్పుడు బట్టల కాడికి వెళ్ళాలండి. బట్టలు కూడా అండి నేను రోజు విడిచి రోజు వాషింగ్ మిషన్లో వేస్తాను. షర్ట్లు, పిల్లల యూనిఫామ్లు ఉంటే అవి బయటే ఉతికేస్తానండి. షర్ట్లు అలాగే పిల్లల యూనిఫామ్లు వాషింగ్ మిషన్లో వేస్తే నాకు నచ్చదండి. నేను సర్పులో బయట నానబెట్టేసి అవి బయటే ఉతికేస్తాను. షర్ట్లు వాషింగ్ మిషన్లో వేస్తే కాలర్స్ కాడ కూడా తొందరగా చినిగిపోతాయండి, మురికి కూడా తొందరగా పోదు. ఇది సరేనండి. ఇంకా మన పాయింట్కి వస్తే హోమ్ మేకర్కి రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువేనండి. మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, సేమ్ టైం సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలండి. మనసు బాగా లేనప్పుడు ఏదో ఒకటి క్లీనింగ్లోకి వెళ్ళాలండి. ఆ రోజు ఆ సాడ్ నుంచి మనం బయటికి వస్తాము. అలాగే ఎప్పుడైనా సరే మనకి బద్ధకంగా అనిపిస్తే ఆ రోజు 3 పనులు చేయాలి అని మన మైండ్లో పెట్టుకోవాలండి. మేము బయటికి వెళ్ళినప్పుడు ఈ ఫ్లవర్ వాస్ తీసుకున్నానండి. నాకు లాటోస్ అంటే చాలా ఇష్టం అండి. ఈ ఫ్లవర్ వాజులకు కూడా డస్ట్ పడుతుంటుందండి. వీటిని కూడా ఎప్పుడు మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు వస్తే ఎంత వీలైతే అంత తొందరగా మీ మైండ్ నుంచి తీసేయండి. సమస్యలు వచ్చినప్పుడు పారిపోకండి, నిలబడండి. మనం డైలీ ప్లాన్ చేసుకుంటే అన్ని పనులు చక్కగా చేసుకోవచ్చండి. అతిగా ఆలోచించడం మానేయండి. మీ డేని మీరు పాజిటివ్గా ఆరంభించండి. మీ జీవితంలో మీ నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని కృంగదీస్తాయండి.
ప్రతి చిన్నదానికి ఓవర్గా ఆలోచించకండి. నేను మెంతికూర ఆకుల్ని తుంపి ఇలా పక్కన పెట్టుకున్నానండి. మెంతికూర అంతా మట్టి మట్టిగా ఉంటుందండి. జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే రేపటి రోజు హడావుడిగా ఉంటుంది. మెంతికూర షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలండి. ఇది హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. వారానికి ఒకటే రకం కాకుండా అండి అప్పుడప్పుడు ఆకుకూరలు మారుస్తూ ఉండాలండి. అన్ని ఆకుకూరలు తినాలి. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అలాగే ఆకుకూరలు శుభ్రం చేసుకున్న తర్వాత మనం ప్లాస్టిక్ బాక్స్లో ఇలా కింద పేపర్ వేసుకొని వీటిలో పెట్టుకుంటే మనకి 2-3 రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఓసారి ట్రై చేయండి. మీకు వీలుంటే ఎప్పటి ఆకుకూరలు అప్పుడు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా చాలా మంచిది. మాకు దగ్గరలో మార్కెట్ ఉందండి. అవి కూడా ఒకటి కాదండి, 2-3 మార్కెట్లు ఉన్నాయి. ఒకటి శనివారం మార్కెట్టు, ఒకటి బుధవారం, ఒకటి సోమవారం. ఇలా 3 వారాలు మేము 3 వారాలు వెళ్ళి తెచ్చుకుంటుంటామండి. ఎప్పటి కూరగాయలు అప్పుడు తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి. అవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఎక్కువ ఫ్రిడ్జ్లో కూడా నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉండదు. ఫ్రిడ్జ్ కూడా ఖాళీగా ఉంటుంది. కరివేపాకు కూడా నేను ఇలాగ బాక్స్లో పెట్టుకుంటానండి. కరివేపాకు కూడా ఎక్కువ తెస్తారు. ఇలా తెచ్చినప్పుడు మనం ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. ఇలా ఆకుకూరలు శుభ్రం చేసుకుంటూ మనకు నచ్చిన పాటలు పెట్టుకుంటూ వినుకుంటూ ఉంటే మనకి పని అనేది బోర్ కొట్టదండి. కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చిన్న చిట్కా చెప్తానండి. మనం బాక్స్లో కింద పేపర్ వేసి దీనిలో కరివేపాకు వేసి కరివేపాకు పైన మళ్ళీ పేపర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు తేమ ఏదన్నా ఉంటే ఆ పేపర్కి అంటుకుంటుందండి. కరివేపాకు పాడవదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కరివేపాకును అన్ని కూరల్లో వాడుకుంటాం కదండి. అలాంటప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాము. అలాంటప్పుడు ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టుగా చేసుకొని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ పని అయిపోయిందండి. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అంటే ఆకుకూరలు కింద పడి ఉంటాయి కదండి, మట్టి గనక అవన్నీ శుభ్రంగా ఊడ్చుకుంటే ఒక పని అయిపోతుంది. మనం ఇలా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే ఇల్లు అనేది ఎప్పుడు శుభ్రంగా ఉంటుందండి. అలాగే ఇంటి పనులు చేసుకుంటూనే గంటకి వాటర్ తాగుతానండి. ఇది మంచి పద్ధతి కూడా. మీరు కూడా ఇలా అలవాటు చేసుకోండి. ఎక్కువ కాదండి, ప్రతి గంటకి 1 గ్లాస్ వాటర్ తాగితే చాలండి. మనల్ని మనం మోటివేట్ చేసుకునే పవర్ మనలోనే ఉంటుందండి. అది మనలో నుంచి వెలికి తీయాలి అంతే. అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉంటాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒక లైక్ చేయండి. అలాగే ఒక కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.